హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అనేవి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో చేయకూడని మిస్టేక్స్ అన్నమాట. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి అండ్ అవి ఇప్పుడు మీరు ఏమైనా చేస్తూ ఉన్నారేమో చూసుకోండి. ఒకవేళ చేస్తూ ఉన్నట్లయితే ఇమీడియట్గా స్టాప్ చేయండి. అలా చేయడం మీకు మీ గర్భంలో ఉన్న బిడ్డకు అంత మంచిదైతే కాదు. అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇచ్చే ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ అనేవి చాలామంది కొంతమంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఏముంది కాల్షియం వెళ్ళే, ఏముంది ఐరన్ వెళ్ళే అనుకుంటూ ఉంటారు. బట్ అలా చేయడం మంచిది కాదండి. ఐరన్, కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డేకి వెళ్ళేటప్పటికి మీకు ఐరన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అండ్ బేబీ అవయవాలు అన్నీ కూడా మంచిగా రావాలి. కాబట్టి ఎముకల పుష్టి కోసం మన తల్లి నుంచి కాల్షియం అనేది బేబీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. ఇన్ కేస్ మీరు మెడిసిన్ రూపంలో కూడా ఇస్తూ ఉంటే అండ్ మీకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ఎక్కువ పెయిన్స్ రాకుండా, నడుము నొప్పులు అలాంటివి రాకుండా మీకు కాల్షియం మొదటి నుంచి తీసుకున్నట్లయితే మీకు మీ బిడ్డకి సప్లై అనేది బాగుంటుంది. అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ఇన్ కేస్ మీకు ఐరన్ ట్యాబ్లెట్స్ కొన్ని పడకపోతే మీ డాక్టర్కి చెప్పండి. సిరప్ కూడా చెప్తారన్నమాట. కొంతమందికి పడదు, వామిటింగ్ సెన్సేషన్ అలా వచ్చేస్తూ ఉంటుంది ఐరన్ వేసుకున్నప్పుడు. సో అలాంటి వాళ్ళకి ఆ ట్యాబ్లెట్స్ చేంజ్ చేయడం ద్వారా కూడా కొంచెం ఆ ప్రాబ్లం అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ అలాగే మీల్స్ అనేవి స్కిప్ చేయొద్దండి. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మీల్స్ అనేవి స్కిప్ చేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో చేయరు అండ్ చేయొచ్చులు అనుకుంటారు. 12కి 1కి అలా తింటూ ఉంటారు. వామిటింగ్స్ ఉన్నాయని మీరు ఫుడ్ తినకుండా ఉండడం చేయొద్దు. వామిటింగ్స్ అయినా సరే ఎంతో కొంత మీరు ఒక 100 గ్రామ్స్, జస్ట్ నార్మల్గా ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒక 100 గ్రామ్స్ మీరు తీసుకున్నప్పుడు మీకు వామిటింగ్ అయితే ఒక 50 గ్రామ్స్ పోయినా 50 గ్రామ్స్ అన్న ఉంటుంది కదా. సో అలా అయితే చెయ్యొద్దు. వామిటింగ్స్ అవుతున్నాయి కదా, నేను అసలు ఏం తినలేనని ఉండొద్దండి. ఎంతో కొంత తినండి, అయితే అయింది. బట్ మళ్ళీ తినడానికైతే ట్రై చేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వాకింగ్. మార్నింగ్ అలాగే ఈవినింగ్ సాధ్యమైనంత వరకు వాకింగ్ కనీసం 30 మినిట్స్ వరకు అయినా చేస్తూ ఉంటే మీకు మీ బేబీకి బాగుంటుంది, హెల్ప్ అవుతుందన్నమాట. లాస్ట్లో పెయిన్స్ టైంలో కూడా తట్టుకోగలుగుతూ ఉంటారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఒకే చోట కూర్చొనడం మాత్రం చేయొద్దు. కూర్చోవడం కానీ లేకపోతే ఒకే చోట నించొని ఉండడం కానీ అలా చేయొద్దు. ఒకవేళ ఆఫీస్ గోయింగ్ అలా అయితే మీ సీట్లో కూర్చొని మీరు అంత ఎక్కువసేపు వర్క్ చేసుకుంటూ అయితే ఉండదు. 1 అవర్కి ఒకసారైనా సరే లేచి ఒక 5-10 నిమిషాలు జస్ట్ అలాగ బయట లాన్లో తిరుగుతా నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా ఉండండి. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోవడం ద్వారా బేబీ గట్టిగా అక్కడ స్టిక్ అయిపోయి ఉంటుంది. అటు ఇటు తిరగడానికి కానీ అటు ఇటు కదలడానికి పెద్ద స్పేస్ ఉండదు. టైట్గా పట్టేసినట్టుగా పొట్ట అనిపిస్తూ ఉంటుంది. అండ్ అది కూడా గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ 1 అవర్కి ఒకసారైనా కానీ లేచి ఒక 5 నిమిషాలు అటు ఇటు నడవడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా ఎప్పుడు స్క్రీన్ని చూస్తూ ఉండడం కూడా అంత మంచిది కాదు. అప్పుడప్పుడు నేచర్ని చూస్తూ ఉండండి. ట్రీస్ని, వాటి ఆకుల్ని, ఫ్రూట్స్ని అవి చూస్తూ ఉంటే మీ కళ్ళకి బాగుంటుంది, కడుపులో బిడ్డకి బాగుంటుంది. ఎప్పుడు స్క్రీనింగ్ టైం అనేది ఎక్కువగా పెంచుకోకండి. ఫోన్ అవి వాడటం కూడా చాలా వరకు తగ్గించండి. ఫోన్స్ అవి చూసేటప్పుడు కూడా పొట్ట మీద పెట్టుకొని కానీ అదే పనిగా స్క్రీన్నే చూస్తూ కానీ అవసరం లేదు. జస్ట్ మ్యూజిక్ అది వినాలి అని అనుకున్న జస్ట్ పక్కన పెట్టేసి మీ పనులు మీరు చేసుకుంటూ లేకపోతే లైట్గా రిలాక్స్ అవుతూ చేసుకోవచ్చు. బట్ ఆ స్క్రీన్ని చూస్తూనే ల్యాప్టాప్ కానీ ఫోన్ అయినా కానీ ఎక్కువగా మీరు తీక్షణంగా చూస్తూ ఉండడం అలాంటివి చేయడం అంత మంచిదైతే కాదు. అండ్ అలాగే 6th మంత్ వచ్చిన దగ్గర నుంచి కూడా బేబీకి వాయిస్ రికగ్నైజేషన్ కానీ అవన్నీ తెలుస్తూ ఉంటుంది. వాయిస్ని రికగ్నైజ్ చేయగలుగుతుంది. సో మీరు మాట్లాడుతూ ఉండండి అండ్ మీ హ్యాపీతో మాట్లాడుతూ ఉండండి. సో మీ మాటలు అనేవి బేబీ వింటూ ఉంటుంది. మీకు మీ బేబీకి మధ్య బాండింగ్ అనేది బాగుంటుంది. కొంతమంది ఇలా చెయ్యరు. సో బేబీ ఏం వింటుందిలే అన్నట్లుగా ఉంటారన్నమాట. సో అలా కాకుండా ఇలా చేస్తూ ఉండండి. ఇంతవరకు మీరు చేయకపోతే ఇందులో నేను చెప్పిన కొన్ని విషయాలు అనేవి ఫాలో అవుతూ ఉండండి, మీకు చాలా మంచిది. అండ్ ఎక్కువసేపు కూడా ఏ విషయం గురించి పెద్దగా ఆలోచించకండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆలోచించేది మీ బేబీ మైండ్లో ఉంటుంది. బేబీ డెవలప్మెంట్ సరిగా ఉండదు. ఎక్కువగా మీరంతా అంత సాధారణంగా ఉంటారు. ఎంత నార్మల్గా పీస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుందో, దేని గురించి టెన్షన్ పడకుండా ఉంటారో అప్పుడు మీ బేబీ హెల్తీగా ఉంటుందంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో.